మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్‌లో ఎంతో హెల్తీ రెసిపీ అయిన కొర్ర అన్నంతో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొర్ర అన్నం తినలేని వాళ్ళు కొర్రలతో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1½ టీ గ్లాస్ ఆఫ్ కొర్రల్ని మనం ఇక్కడ తీసుకున్నాం. అలాగే 5 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని మనము యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా నీట్గా కొర్రల్ని మనము 4 అవర్స్ నానబెట్టుకున్నాం. తర్వాత ఇందాక చెప్పిన క్వాంటిటీతో మనము రైస్ని వండుకున్నట్లయితే ఇలా వస్తుంది. మనం అన్నం ఎలా కుక్ చేసుకుంటామో ఆ విధంగానే కొర్ర అన్నంని కూడా కుక్ చే ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, క్యారెట్, క్యాబేజీ, మిర్చి, వెల్లుల్లి, క్యాప్సికమ్, అలాగే కొత్తిమీర. తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనము యాడ్ చేసుకుంటున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్, క్యారెట్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయేలాగా మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్, 1 స్పూన్ ఆఫ్ వెనిగర్, అలాగే 1 స్పూన్ ఆఫ్ టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సాస్లు ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కొర్రన్నం కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. కొర్రన్నం తినలేని వాళ్ళు ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసాం. అంతే, ఎంతో హెల్దీ రెసిపీ కొర్రన్నంతో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో కొర్రన్నం తినలేని వాళ్ళకి ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటుంది మీ చిన్ని. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.